వెల్కమ్ టు మీ డెల్లులు ఛానల్. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మనం ఉగాది పండుగ గురించి తెలుసుకుందాం. ఉగాది అనగా యుగానికి ఆది అని అర్థం. ఉగాది రోజు బ్రహ్మ సృష్టిని సృష్టించడం మొదలుపెట్టారని పురాణాలు చెబుతున్నాయి. పూర్వం బ్రహ్మదేవుడు వేదాలను ఆధారంగా సృష్టిని సృష్టించేవారని, బ్రహ్మదేవుని దృష్టిలో మనకి ఒక సంవత్సరం అయితే అది బ్రహ్మదేవునికి ఒక రోజులా ఉంటుందని కూడా పురాణాలు చెబుతున్నాయి. ఒకరోజు బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించి నిద్రపోయే సమయంలో సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ దగ్గరకు వచ్చి తన దగ్గర ఉన్న వేదాలను దొంగలించి సముద్ర గర్భంలో దాగి ఉంటారు. ఈ విషయం తెలుసుకున్న విష్ణుమూర్తి మత్స్యావతారం ఎత్తి సోమకాసురుని సంహరించి సముద్ర గర్భంలో పాతిపెట్టి ఆ వేదాలను తీసుకువచ్చి బ్రహ్మదేవునికి ఇస్తారు. దానితో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించడం మొదలు పెడతారు. అలా బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించడం మొదలు పెట్టారు కాబట్టి ఆ రోజుకి పురాణాలలో చాలా ప్రత్యేకత కల్పించారు. ఇక మనకి ఒక సంవత్సరం అయితే అది బ్రహ్మదేవునికి ఒక రోజు కాబట్టి బ్రహ్మ రోజు సృష్టిని సృష్టిస్తారు. అందుకే బ్రహ్మకి ప్రతిరోజు ఉగాదినే అవుతుంది. ఉగాది రోజు అతి ముఖ్యమైనది ఉగాది పచ్చడి. అలాగే ఈ రోజు చేసే పచ్చడికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఏడాదిలో అన్ని రకాల రుచులను ఆస్వాదించాలనే తత్వబోధన చేస్తుంది ఈ పచ్చడి. కాబట్టి ఈ పచ్చడిని తప్పక అందరూ తినాలి. ఈ పచ్చడిలో షడ్రుచులు ఉన్నాయి, అంటే 6 రుచులు అని అర్థం. మొదటిగా బెల్లం, తీపి. ఇది జీవితంలో ఆనందానికి సంకేతంగా. రెండవ రుచి ఉప్పు, అంటే జీవితంలో ఉత్సాహానికి సంకేతంగా. 3 వేప పువ్వు, అంటే చేదు, చేదు జ్ఞాపకాలకు సంకేతంగా. 4 చింతపండు, పులుపు, నేర్పుగా వ్యవహరించడానికి సంకేతంగా. 5 పచ్చి మామిడికాయ, వగరు, కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి సంకేతంగా. 6 కారం, సహనం కోల్పోయే పరిస్థితులకు సంకేతంగా ఈ షడ్రుచులు ఉంటాయి. ఈ పచ్చడి తినేటప్పుడు మనకి ఏ రుచి ఎక్కువగా తెలుస్తుందో ఆ సంవత్సరం అంతా మనకి ఆ అనుభవాలే కలుగుతాయని కూడా పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈరోజు మనం పంచాంగ శ్రవణం కూడా చేస్తుంటాము. ఉగాది పచ్చడిని మహా ఔషధం అని కూడా పురాణాలు చెబుతున్నాయి. ఈ పచ్చడి ఉగాది నుండి శ్రీరామనవమి వరకు లేదా ఉగాది నుండి 15 రోజుల వరకు తినాలి అని, తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని కూడా పురాణాలు చెప్తున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే కామెంట్స్ చేయండి.